కొంచెం కొంచెం సరిపోయిద్దా? మళ్ళీ ఇంకోసారి వేస్తావా? ఈరోజు తడిపి రేపు వేద్దామా? ఈరోజు వేయాలా? ఏంటి తడిపేదేంటి? మటన్ ఎక్కడి నుంచి అసలు ఇక్కడ వరకు బెడ్ అంతేనా? అన్నింటి తల్లు మీరు మెంతుకోరే ఏర్లకు బీకేది ఆకులు కోసుకుంటుంటే పెరుగుతుంటది నీళ్ళు కడుతుంటే. ఇక్కడ బాల్ తగిలి తగిలి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటో తమ్నైల్లో చూసారు కదా, మొత్తం గార్డెనింగ్ గురించి అనమాట. సో పక్కన ప్లేస్ అంతా ఇలా గడ్డి అంతా వచ్చి ఇలా మొత్తం పాడైపోయింది. సో ఇక్కడంతా మేము మొక్కలు నాటుదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. సో చూసారు కదా ఫస్ట్ ఎలా ఉందో, దీని తర్వాత ఎలా చేంజ్ అయిందో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేపిస్తున్నాము. ఆ ప్లేస్ అంతా గడ్డి అంతా పీకిచ్చి చాలా చెట్లన్నీ ఎక్కువగా పెరిగిపోయాయి అనమాట. సో అవన్నీ కొట్టేపిస్తే మళ్ళీ ఇగురు వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి చాలా వరకు మొత్తం కొట్టేపించాము. అవంతా మంచిగా ఇగురు వచ్చింది ఇప్పుడైతే. సో అది కూడా చూపిస్తాను. కరివేపాకు చెట్టు అవన్నీ కొట్టేపించాము, మంచిగా ఇగురు వచ్చింది ఇప్పుడు. మేమైతే ఇక్కడంతా కొన్ని ఆకుకూరలు ఇంకా కొన్ని కూరగాయలు సో ఇంట్లోకి అవసరమైనంత వరకు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా లీఫీ వెజిటేబుల్స్ వేయాలని చెప్పేసి అనుకున్నాము, ఆకుకూరలు వేయాలని చెప్పి. సో ఇక్కడైతే గడ్డి అంతా లోపల వేర్లు అంతా చాలా లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మొత్తం మళ్ళీ తవ్విస్తున్నాము, ఎందుకంటే గడ్డి వేర్లు అవన్నీ ఉంటే మనకి సరిగ్గా మొలవదు. సో అందుకని చెప్పేసి మొత్తం ఇలా తవ్వించేసాము ఆ ప్లేస్ అంతా. ఇక్కడంతా లీఫీ వెజిటేబుల్స్ అనుకున్నాము. సో నెక్స్ట్ వేరే దగ్గర వచ్చేసి వెజిటేబుల్స్ అవన్నీ అనుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇది కరివేపాకు చెట్టు అనమాట, మొత్తం కొట్టేపించాము. సో ఆకుల మీద మచ్చలు మచ్చలు అలా వస్తుందని చెప్పేసి మొత్తం కొట్టేపించాము. లాస్ట్లో ఇగురంతా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. చల్లు మొత్తం తవ్వించిన తర్వాత సో మేమైతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము. దాని తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఈవిడ మా అమ్మమ్మ అనమాట, ఈవిడ ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంది ఇవన్నీ వేద్దామని చెప్పేసి. ఊరి నుంచి ఎరువు అదంతా తీసుకొని వచ్చింది, అదే చల్లుతుంది ఇక్కడ. కొంచెం కొంచెం సరిపోయిద్దా? మళ్ళీ ఇంకోసారి వేస్తావా? ముసలావిడితో చేయిస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు మీరు. యాక్చువల్లీ మేము చేద్దామని చెప్పినా కూడా అసలు చేయనిదనమాట. నేను చేస్తే వెళ్ళండి అని చెప్తుంది. ఆ జనరేషన్ వాళ్ళకి ఉండే ఓపిక మనం ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఉండదు. సో ఈమె అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో తోటకూర, మెంతుకూర, ఇంకా పాలకూర, చుక్కకూర, మట్టికాయలు సో ఇవన్నీ ఒక్కటే రోజులో వేసేసింది ఆ అమ్మమ్మని. సో మమ్మల్ని అయితే అస్సలు చేయి పెట్టనివ్వలేదు అనమాట. నేను వేస్తా అని చెప్పేసి మొత్తం వేసేసింది. ఏదైనా ఒకటి అనుకుంటే అప్పటికప్పుడు కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇంత డెడికేషన్ ఇంకా ఇంత ఓపిక మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అక్కడి వరకు వేద్దామా ఇప్పుడు అవన్నీ? ఆ చివరి వరకు వేద్దామా? సో చూస్తున్నారు కదా, సో ఫస్ట్ అయితే మేము 3 బెడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో 3 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు వేద్దామని చెప్పేసి. సో తోటకూర, పాలకూర, ఇంకా చుక్కకూర అనమాట. ఈ 3 టైప్స్ ఇక్కడ వేస్తున్నాము. దీని మధ్యలో ఇక్కడ వంకాయ చెట్టు కూడా ఉందన్నమాట. సో ఇది ఒకప్పుడు ఈ అమ్మమ్మ నాటారు. దీనికైతే ఇప్పుడు మంచిగా కాయలు అవన్నీ వస్తున్నాయి. గార్డెనింగ్ చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా కనిపిస్తుంది, బట్ చాలా కష్టం ఉంటుంది అనమాట. సో దేని వెనకైనా అంతే కదా, ఏది ఈజీగా రాదు, కొంచెం కష్టపడితేనే వస్తుంది. బట్ ప్యాషన్తో చేస్తే సో మనకి అది తెలియదు అంతే. ఎరువు అంతా చల్లి ఇంకా మంచిగా ఇలా ఫింగర్స్తోనే సో మొత్తం ఇంకా మట్టిలో కలిపేసింది అనమాట. ఇప్పుడు మనం సీడ్స్ అంతా నాటుదాం. సరిపోద్దా ఇంకా? ఈరోజు తడిపి రేపు వేద్దామా? ఈరోజు వేయాలా? ఏంటి తడిపేదేంటి?
మటన్ తడిసేది ఎందుకమ్మా? ఉండలు ఉన్నాయి కానీ పోతాయి నాశనానికే నీళ్ళు వెళ్తుండే పోతాయి. అన్నీ పడతాయి కదా, గుంపులు గుంపులు పడతాయి. తీయమ్మాయి మొత్తం అని తీసుకు పట్టిద్దా? తప్ప పడితే ఏమైద్ది? అన్నీ సరిపోద్ది. ఏమైద్ది? సరే అన్నీ వేస్తున్నా మొత్తం తోటకూర తోటకూరేగా తోటకూరే. అంటే గుంపులు గుంపులు పడకుండా దూరం దూరం పడ్డాను. అది అందుకు కలిపితే మోయినంగా పడతాయి. జల్లు మరి ఉండు, నువ్వు జల్లు. చల్లలే నువ్వు కూడా, నువ్వు కొంచెం జల్లు, ఆ పక్కన జల్లు. నువ్వు వీడియోలో కనిపిస్తావు. స్టార్టింగ్లో కొంచెం చల్లు, తర్వాత నేను చల్లుతానని చెప్పేసి వీడియో తీపించింది అనమాట నేను చల్లేటప్పుడు. చల్లే నేను చల్లుతాలే. మొత్తం ఆడ అక్కడక్కడ ఒక్కొక్కటేగా పడేది. ఇక్కడ నుంచి పాలు కూడా వేసుకోవచ్చు కొంచెం గ్యాప్ ఉంచి. అది తెలిసి ఇప్పుడు కూడా ఎక్కడో ఇక్కడ పడి ఉంటాయేమో ఇంత పెద్ద. కలిపేస్తావు మొత్తం. వస్తాయిగా మొక్కలు వస్తాయిగా. ఎందుకు రావు? గింజలు ఏడు మరి కాకపోతే వస్తాయి బాగానే. చాలా రోజులు అయింది తెచ్చి మరి గింజలు. సరే లేదు, మళ్ళీ ఈసారి చూద్దాంలే. మోయినంగా మోసుకుంటే గట్టు పెడుతున్నావా? నీకు ఇంత ఓపిక యాడ్ నుంచి వస్తుంది, ఇంత ఓపిక యాడ్ నుంచి వస్తుంది. నిన్న మధ్యాహ్నం కూర్చొని వేసింది ఇదంతా, ఇదంతా తోమి పక్కన వేసి. మరే ఏ ఇతను అలపది ఏది ఇంకోట ఏ ఇప్పుడు ఎత్తావు? పాలకూర పాలకూర లేవు వద్దు. ఎందుకు ఇవి కూడా చల్లేగా? వద్దు దాంట్లో లేవు. లేవుగా. ఇది చుక్క కూర వద్దు, కూర గింజలది ఆడా తెచ్చిండే ఉండాలి ఇందులోనే. ఎట్ట పోయినా ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ తెచ్చిండు, ఇవన్నీ ఇప్పుడు నాటకూడదు ఎండలకు. ఉప్పు తీసిందా? చల్లుతారు కూడా. చల్లరమ్మా. ఒక్కోటి నాటుతావా? నాటి ఎంగలి ఒక్కోటి ఎట్లా నాటుతావా? అంత చిన్నవి చల్ల ఏం కాదు. చల్లేదు కదా తల్లి, చల్లితే పైనే ఉంటాయి. నాటేయను, గుదువులు కట్టేయి. చుక్కకూర ఈ పాలకూర గుదువులు కడతాయి. ఆర్డర్లో వెళ్తుంది, ఒక ఆర్డర్లో ఇదంతా పట్టిద్దిగా. నాటుతావు గ్యాప్ మళ్ళీ ఆడ అడ్డం కట్టను, మళ్ళీ గ్యాప్. పెద్దగా పెరిగిద్దా బాగా? మన చుక్కకూరలే పెరుగుద్ది, పాలకూర కూడా కట్టని గుదువులు.
వానలు కురిసినప్పుడు అప్పుడు తెచ్చి నాటుకుంటే సరిపోద్ది. ఇటు పెట్టమ్మా. టమాటకాయ వద్దు, బీరకాయ వద్దు ఎండలకు, కాకరకాయ వద్దు, ఇప్పుడు ఏమి వద్దు. లోపల తెస్తే గోగులో నాన్న గోగులు కావాలా, సిరుకూర గింజలు కావాలా, ఒక మెంతికూరే ఏర్లకు బీకేది. ఆకులు కోసుకుంటుంటే పెరుగుతుంటుంది నీళ్ళు కడుతుంటే. పాలకూర వేస్తుంది. పాలకూర చల్లేది కాదంటగా, చల్లుతారా ఇసుకలో కలిపి చల్లేది. ఎందుకు పిల్లలు ఉండకూడదని నేను అందుకే కొద్ది తీసింది. ఇబ్బంది అందులో ఇత్తనాలు చూపి విత్తనాలు ఉండవు, ఉండవు. అదేనా పూత ఒకటి చూస్తా. ఫ్లవర్ ఇంకేం లేదు. చుక్కకూర కొన్నేగా ఇంత పట్టిద్దా? పడతాయిలే. తోటకూర, పాలకూర, చుక్కకూర, అదైతే సాంగ్ ఉంటుంది కదా, తోటకూర గోంగూర, అదేనా? సో చూసారు కదా, లైన్గా ఇక్కడ తోటకూర, పాలకూర, చుక్కకూర అన్నీ నాటింది. దీని తర్వాత సైడ్లో మట్టి వేసి గోంగూర వేస్తుంది. ఏంటివి అవి? ఎక్కడ వేస్తున్నావు? పైన ఉంది. అక్కడ ఎందుకు గోంగూర? ఆడేద్దాం అటు పక్క. జారిపోవు ఇత్తనాలు కిందకి. పైనంతా తెల్లగా ఏదో వేసావు, ఏంటిది అది? ఏం మందు? దుక్కి మందు అంట. సో అదంతా నాటిన తర్వాత మధ్యాహ్నం గోంగూర నాటాము. సో పైనంతా దుక్కి మందు చల్లిందంట. సో మేము చూడలేదు, మధ్యాహ్నం ఎప్పుడో చల్లానని చెప్తుంది. నేనైతే అక్కడ గోంగూర రాదేమో అనుకున్నాను, ఎందుకంటే వాటర్ పట్టినప్పుడు సీడ్ అన్నది కిందకు వచ్చేస్తుంది కదా, సో రాదేమో అనుకున్నాను. బట్ అవైతే సక్సెస్ఫుల్గా మొలిచాయి అనమాట. అవి కూడా చూద్దాం లాస్ట్లో. నాకు డౌటే, మొక్కలు వస్తాయి రావు? పడతావు. ఏం చల్లుతున్నావు? మెంతులు మెంతులు మెంతులు. ఏం నాటుతున్నావు? మట్టిక్కలు. ఎన్ని రోజులకి వస్తాయి? ఎన్ని రోజులకి వస్తాయి? 4 రోజులకు మొలతాయో. అటు సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆకుకూరలతో. సో ఇక్కడ వచ్చేసి మెంతుకూర వేసాము.
నెక్స్ట్ దీని పక్కనే మట్టికాయలు కూడా నాటుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మెంతికూర వేసింది సరిగ్గా అంత ప్రాపర్గా రాలేదు, ఎందుకంటే సన్లైట్ అనేది మధ్యాహ్నం పూట డైరెక్ట్గా తగులుతుంది. ఈ ఏరియాలో వచ్చేసి సన్లైట్ అంత డైరెక్ట్గా తగలదు అనమాట, షేడ్ పడుతుంది మధ్యాహ్నం టైంలో. తోటకూర మంచిగా వచ్చింది కదా, కానీ ఇటు సైడ్ ఎక్కువ నీరు ఉండడం వల్ల ఇది బాగా వచ్చింది, ఇదేమో రాలే. ఇక్కడ ఎక్కువ ఎండ తగిలింది కదా, ఇటంతా పెరగకుండా అటంతా బాగా వచ్చింది. కానీ పెరగట్లేదు సరిగ్గా ఎందుకో కదా. పాలకూర ఇలా ఇలా వచ్చాయి కానీ హైట్ అయితే రాలే ఇంకా, దేనివల్లన రావడానికైతే వచ్చాయండి. చుక్కకూర అయితే వచ్చాయి కదా ఇవి కూడా, కానీ సరిగ్గా రాలే. అక్కడక్కడ వచ్చాయి కానీ సరిగ్గా రాలేదు ఎక్కువ. వీట్ గోంగూర ఇది పెరుగుతుంది బాగానే, ఇదంతా స్ట్రైట్ గోంగూర అంతా గడ్డి పెరిగిపోయింది. గోంగూర బాగా వచ్చింది. ఒకటి ఎర్రది ఇంకోటి పచ్చది ఉంది ఏంటి. నెక్స్ట్ ఇక్కడ బ్రింజల్ ఉంది, చూద్దాం. రెండు ఇక్కడ ఒకటి ఉంది చూసావా, ఇక్కడ చూడొకటి కింద పాతుకొని పోయింది లోపల మటన్. సో మా ఇంటి పక్కన ఫామ్లో బనానా ట్రీ కూడా ఉందన్నమాట. మహానందిలో తెచ్చుకున్నాము మహానంది వెళ్ళినప్పుడు, బట్ ఇది క్రికెట్ ఆడి ఇక్కడ బాల్ తగిలి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కరివేపాకు చెట్టు అందరికి తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పే పని ఏం లేదు. మాత్రం బాగా వస్తుంది ఇక్కడ, ఇది ఒక్కటే బాగా వస్తుంది మంచిగా నిండు పెరుగుతుంది. ఇక్కడంతా కూడా ఉంది, ఇక్కడంతా కరివేపాకు. నెక్స్ట్ ఇక్కడ బెండకాయ కూడా అన్నీ మంచిగా వస్తాయి, కొన్ని రాలే అక్కడక్కడ. కానీ ఒక దగ్గర ఎక్కువ వచ్చిన దగ్గర వేరే దగ్గర వేసేస్తే సరిపోతుంది. అంతా గడ్డి వచ్చింది, తీయాలి. నెక్స్ట్ ఇక్కడ మట్టికాయ కూడా బాగా వచ్చింది అంత లీఫ్ అంతా. ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి, ఎక్కడ మిస్ కాకుండా. 3-4 వేసినా కూడా ఒకే దగ్గర అన్నీ వచ్చేసాయి. అవన్నీ తీయాలి, లేకపోతే పెరగవు. ఒకే దగ్గర 3-4 ఉంటే సరిగ్గా రాదు. మెంతికూర మాత్రం సరిగ్గా పెరగట్లేదు, బ్యాగ్లో పెరిగినంత మంచిగా అంత పెరగట్లేదు. కొంచెం తక్కువ ప్లేస్లో వేసుకుంటే సరిపోద్ది. ఎప్పటి నుంచో అంతే ఉంది, చాలా రోజుల నుంచి పెరగట్లేదు హైట్ అసలు. ఇది చూడు బాగానే వచ్చింది. నాకు తెలిసి నీడ పడాలి ఎక్కువ ఆకుకూరలకి, అటేమో బాగా ఎండబడేసరికి హైట్ రాలేదు. బ్యాగ్లో వేసుకొని పైన పెట్టేద్దాం ఈసారి, సరిపోతుంది. టొమాటో చెట్టు పెరిగింది, పడిన చెట్టు అది. ఒక కాయ కూడా వచ్చింది, కానీ ఇది చాలా రోజుల నుంచి ఉంది కానీ పండట్లే, ఇట్లానే ఉంది. దీనికి కొంచెం స్టిక్ పెట్టి పైకి స్టేకింగ్ చేయాలి, సపోర్ట్ ఉంటే మంచిగా వస్తుంది. ఇవి ఆనియన్ అత్తేసింది. ఇట్లా ఆనియన్ ఏమైనా గ్రీన్ కలర్లో ఉంటే వెంటనే పాట్లో నాటుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రైడ్ రైస్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్. ఇది పుదీనా, ఇది కూడా జస్ట్ కొన్న పుదీనా నాటినదే, స్టెమ్ నాటుకుని వచ్చేస్తుంది మంచిగా. ఇక్కడంతా కూడా ఉంది పుదీనా, ఆనియన్, పుదీనా. ఇది వాము, అక్కడి నుంచి వెళ్తున్న మంచి స్మెల్ వస్తుంది.